ట్రాన్సిషన్, మార్పు వస్తుంది. మార్పు మధ్యలో మైండ్ దేవుని మనసుతో మాటతో నిండాలి. మార్పును హ్యాండిల్ చేయాలంటే, హల్లెలూయా, ఆ జరుగుతున్న మార్పులు దేవుని చిత్తాన్ని చూడాలంటే వాక్యమును ధ్యానము చేసే వారము ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ లేఖన భాగాన్ని చూసినప్పుడు వి సీ ఎ ట్రాన్సిషన్, మార్పు చూస్తున్నాము. ఏమిటి మార్పు అంటే, అప్పటి వరకు కూడా ప్రజలను నడిపించినటువంటి మోషే ఇక లేడు. నాయకత్వంలోకి ఒక నూతన నాయకుడు వస్తున్నాడు. ఆయన పేరు యెహోషువ నాయకుడుగా ఉంటున్నాడు. ఆమేన్. అది ఈ యొక్క వాక్యములో నుంచి కూడా మనం చూస్తున్నాము. ఆమేన్. ఇక్కడ మనం చూసేటువంటిది మార్పు అనేటువంటిది ఏమిటి? అది నువ్వు నేను అనుకున్నట్టు కాదు, అనుకోకుండా మార్పు వస్తుంది. ఒక్కసారి చూడండి. లెట్స్ జస్ట్ లుక్ ఎట్ ది బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి కూడా చదువుకుందాం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ లేఖన భాగాన్ని మనం చూస్తున్నప్పుడు మనకు కనబడేటువంటిది ఒకటి, ఒక క్రొత్త నాయకుడు రంగంలోకి వస్తున్నాడు. వీరు ఎక్కడ ఉన్నారంటే 40 సంవత్సరాలు సుమారుగా ప్రయాణం చేసి వాగ్దాన భూమికి ఎక్కడ దగ్గరగా ఉన్నారు. దే ఆర్ సో క్లోజ్ టు ది ప్రామిస్ ల్యాండ్, జస్ట్ అబౌట్ ఎంటర్ ది ప్రామిస్ ల్యాండ్. ఆ వాగ్దాన భూమికి దగ్గరగా వారు ఉన్నారు. ఇంకా ఆ నది దాటితే, ఇఫ్ ది జస్ట్ క్రాస్ ఓవర్ జోర్డన్, ఆ నది దాటితే, ఇఫ్ దట్ హ్యాపన్స్, ఏంటి, ఆ నది దాటితే ఎక్కడుంటారు? దే విల్ బి జస్ట్ ఇన్ టు ది ప్రామిస్ ల్యాండ్. ఆ ప్రామిస్ ల్యాండ్లోకి, ఆ వాగ్దాన భూమిలోకి వాళ్ళు వచ్చేస్తారు. మనస్సంతా ఎట్లా ఉంటుంది? ఉరకలో వేస్తున్నట్టు ఉంటుంది. ఇంతకాలము కూడా ప్రయాణం చేసాం. వి ట్రావెల్డ్ దిస్ ఫార్, వి రిజాయిసింగ్ అబౌట్ ద ఫ్యూచర్ బికాస్ దే సీ ది ప్రామిస్ ల్యాండ్. ప్రామిస్ ల్యాండ్ని, ఆ యొక్క వాగ్దాన భూమిని ఏంటి, అప్పటి వరకు కూడా వాగ్దాన భూమి ఎక్కడో ఉందన్నారు. కానీ ఇప్పుడు వాగ్దాన భూమి ఎక్కడుంది? వాగ్దాన భూమి కనపడుతూ ఉంది. అతి చేరువలో, ఎంతో దగ్గరలో ఉంది ఆ వాగ్దాన భూమి. దాటి వేస్తారు, వెళ్ళిపోతాం అంటున్నారు. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే, అనుకోనటువంటిది జరిగింది. ఏంటి? చేతికి చిక్కింది వాగ్దాన భూమి, దీనిలోకి వచ్చేసాము అనుకుంటున్నారు. జస్ట్ ఇట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్, అంటే వి గ్రాబ్ ఇట్, మన చేతుల్లోకి వచ్చేసింది, మన చేతుల్లోకి ఉంది. ఏమిటి? వెళ్ళిపోతాము అనుకున్నటువంటి సమయంలో అనుకోనటువంటి మార్పు వచ్చింది. మార్పు వచ్చినప్పుడు, whenever you and I undergo a change, whenever we see a transition, it's a time of great disturbance. మనసులో ఏంటంటే ఒక విధం నుండి ఆందోళన మొదలవుతుంది. ఏంటి, ఎందుకు ఇలా జరిగింది? అంతా చేతికి చిక్కింది అనుకున్నాము, అంతా ఆశీర్వాదం అనుకున్నాము, ఆశీర్వాదం సమీపంగా అంటున్నాము. కానీ ఈ సమయంలో తీసుకుని వెళ్ళవలసింది నాయకుడు చనిపోయాడు. గొప్ప మార్పులోంచి వెళ్తూ ఉండొచ్చు. ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు ఈ మార్పు మధ్యలో నా వాక్యమును నువ్వు విడిచిపెట్టద్దు. ఎందుకంటే అది నీ పాదాలకు వెలుగు, అది దీపం, అది నిన్ను నడిపించేది. నీ దీపాన్ని ఆర్పుకోకు. ఇంకొక మాటను మనం చూడవచ్చు 7వ వచనం నుంచి కూడా. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి
నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఆమేన్, ఆమేన్. సూర్యుడు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఇంకొక మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోషువకు ఏమి జ్ఞాపకం చేస్తున్నాడు? ఆయన యొక్క బాధ్యతను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రైస్తవ జీవితం అంతా కూడా కేవలము ఆధిక్యత అయితే, అంటే బాధ్యత ఏమి లేకుండా ఆధిక్యత అయితే బాగా ఉండేది. మనందరం ఏం కోరుకుంటాము? బాధ్యత లేకుండా ఉంటే ఎంత బాగా ఉంటుందో. ఏ లైఫ్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ వి డిజైర్. అంతే కదా. దేవా, ఏ రకమైన బాధ్యతలు లేకుండా ఉంటే బాగుంటుంది. పెళ్లి చేసుకొని భార్యను పట్టించుకోకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా గాలిగా తిరిగితే ఎంత ఉంటుంది? ఎంత బాగుంటుంది. చాలామంది ఉంటారు కదా, పెళ్లి చేసుకున్నారు, పిల్లలు ఉంటారు, కానీ ఏం చేస్తారు? గాలి తిరుగుతూ ఉంటారు. ప్రతి చిన్నదానికి మాట్లాడితే నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అంటారు. ఎందుకు? కొంచెం ఒత్తిడి తగిలిందంటే ఇంట్లో ఏంటి, భార్య దగ్గర ఒత్తిడి వస్తే, పిల్లలతో ఒత్తిడి వస్తే ఉన్నారు, నేను ఉండను, నేను వెళ్ళిపోతున్నాను, లేకపోతే నువ్వు వెళ్ళిపో అంటారు. పెళ్ళంటే అసలు ఒత్తిడి ఏమి ఉంటుంది అనుకోలేదు, సంతోషంగా ఉంటుంది అనుకున్నాను, మా అమ్మ మా నాన్న చేశారు అందుకని చేసుకున్నాను, ఇలా ఉంటుంది అనుకుంటే నేను చేసుకునేవాడినే కాదు. అంటే ఏం అవసరం బాబుకి బాధ్యత అవసరం. అమ్మ నాన్న కట్టారు కనుక కట్టుకున్నాను. వచ్చిన తర్వాత ఏం తెలిసింది? బాధ్యత ఉందని తెలిసింది. అప్పుడు బాధ్యత మాత్రం అవసరత లేదు. విడాకులు ఎక్కువైపోతున్నాయి. విడాకులు ఎక్కువైపోతున్నాయి. ఎక్కడ ఎక్కువైపోతున్నాయి? ఇక్కడే కాదు ఎక్కువయ్యేది. ఎక్కడ అంత చదువు జ్ఞానం ఉన్న చోట కూడా విడాకులు ఎక్కువైపోతున్నాయి. నేను చాలాసార్లు చెప్తున్నా, ఏంటి ప్రపంచంలో ఇప్పుడు గొప్ప మెరకలు, గొప్ప అద్భుతం, ఇద్దరు మనుషులు కలిసి ఉండటమే గొప్ప మెరకలు. ఇప్పుడు నౌ ద గ్రేటెస్ట్ మెరకల్ ఇన్ దిస్ వరల్డ్ ఏంటది? 2 people living together has become a big miracle. ఎందుకంటే ఇద్దరు కలిసి ఉండలేకపోతున్నారు. ఎందుకంటే బాధ్యతలు. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ జీవితంలో ఏమున్నాయి? బాధ్యతలు ఉన్నాయి. బాధ్యతలు నిర్వర్తించాలి. క్రైస్తవ జీవితం అంతా కూడా ఏంటి? ఆటోమేటిక్గా ఆశీర్వాదం వచ్చి పడిపోవటం కాదు. ఆశీర్వాదం అంటే సంతోషమే, కానీ బాధ్యత దగ్గరకు వచ్చినప్పుడు బాధ్యత తీసుకోము. ఈనాడు క్రైస్తవత్వం పెరిగిపోతుంది. ఎటువంటి క్రైస్తవత్వం పెరిగిపోతుంటే, పాస్టర్ గారు నా కోసం చేయండి అన్నటువంటి క్రైస్తవత్వం పెరిగిపోతుంది. ఏ క్రైస్తవత్వం? పాస్టర్ గారు నన్ను జ్ఞాపకం చేసుకుని నా కోసం ఏదైనా చేయండి, నా కోసం మెరకలు చేయండి అన్నటువంటి క్రైస్తవత్వం పెరిగిపోతుంది. ఎవరి మీద ఆధారపడుతున్నావు? పాస్టర్ గారి మీద ఆధారపడుతున్నావు. యువర్ పాస్టర్ ఈజ్ నాట్ ఏ మెరకల్ వర్కర్. మీరు నన్ను చేయండి పాస్టర్ గారు, దేవుడు ఏమైనా చెప్పాడా? పాస్టర్ గారు గొప్ప విజయానికి ముందు దేవుడు ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమి జ్ఞాపకం చేస్తున్నాడు? యెహోషువ, నీవు నా ధర్మశాస్త్రాన్ని యూ షల్ మెడిటేట్ అపాన్ ఇట్ డే అండ్ నైట్. నా ధర్మశాస్త్రాన్ని నీవు దివారాత్రములో ధ్యానించు వాడవుగా ఉండాలంటున్నాడు దేవుడు. యెహోషువతో చెప్పేదేంటి? బాబు నువ్వు చేయవలసిందేంటి? ఈ ధర్మశాస్త్రమును ఏం చేయాలి? ధ్యానించాలి, దివారాత్రాలు ధ్యానించాలి. ప్రియమైన వారారా, ఈ భూలోకం మీద దుష్టత్వం ఎక్కడ చూసినప్పుడు ఎక్కువైపోతుంది. మనుషులలో లేని కోణం ఏంటి తెలుసా? దేవుని కోణం ఎక్కడ లేదు. దేవుడు దీని గురించి ఏమనుకుంటున్నాడు, దేవుని ఉద్దేశం ఏమిటి, దేవుని చిత్తం ఏమిటి అన్నటువంటి ఆలోచన ఎవరిలో కూడా కనపట్లేదు. ఎప్పుడు కూడా మనుషులు ఆలోచిస్తుంటే నా లాభ నష్టం తప్పించి ఇంకొకటి ఏమీ కూడా లేదు. ఇటువంటి సమాజంలో మనం నివసిస్తున్నాం. భయంకరమైన సమాజం ఇది. ఏ సమాజము? ఏమి సమాజం ఇది? లాభ నష్టములు. ప్రతి ఒక్కడు కూడా దేని గురించి ఆలోచించుకుంటాడు? నా లాభం, నా నష్టము, కానీ మరి ఏది కూడా లేదు. అందుకే ఈ సమాజాన్ని మార్చాలంటే ప్రభు చెప్పినటువంటి, ప్రభు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఏంటి? ఒక మనుషుడు తిరిగి పుట్టాలి. తిరిగి పుట్టినప్పుడు జరిగించేదేమిటి? వాళ్ళు ఏం కనపడుతుంది? దైవ కోణం ఉంటుంది. ఇఫ్ దెర్ ఇస్ నో గాడ్,
man becomes God. If man becomes God, you become God. If you become God, I become God. If I become God, then everybody becomes God. భూలోకంలో దేవుడు లేకపోతే అంట ఏమవుతుందంట? నేను దేవుడిని అవుతాడంట. నేను దేవుడిని అవుతున్నప్పుడు నువ్వు దేవుడు అవుతావు. నువ్వు దేవుడు అప్పుడు నీ పక్కనోడు దేవుడు అవుతాడు. అందరూ దేవుడు అవుతారు. అయితే ఇప్పుడు నిజమైన దేవుడు ఎవడి దగ్గర పెద్ద తుపాకు ఉంటుందో వాడే దేవుడు. Whoever holds a big gun, if man becomes God, whoever holds a big gun, he is the God. అంతే కదా? అయితే అలా జీవించగల భూలోకంలో మీకు అర్థమైందని చెప్పిన పాయింట్. దేవుడు లేకపోతే ఏమిటి? నేను కూడా దేవుడు అవుతాను. నేను దేవుడు అన్నప్పుడు మీరు దేవుళ్ళు అవుతారు. పక్కన వాళ్ళు అందరూ దేవుళ్ళు అవుతారు. అయితే అందరూ దేవుళ్ళు అయినప్పుడు అసలు నిజమైన దేవుడు ఎవడవుతాడు? గొప్పవాడు ఎవడవుతాడు? ఎవరి దగ్గర పెద్ద తుపాకు ఉంటే వాడు దేవుడు అవుతాడు. జీవితాన్ని అలా జీవించగలవా? అలా జీవించలేము. జీవితానికి ఏం కావాలి? నైతిక విలువలు కావాలి. నైతిక విలువలు ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని ధర్మశాస్త్రం నుంచి వస్తాయి. దేవుని నుంచి వస్తాయి. దేవుని ఎరిగి ఉండాలి. అంతే కదా? దేవుడు లేకపోతే పెద్ద తుపాకి ఎవడు కలిగి ఉన్నాడో వాడు చెప్పిందే రైట్, వాడు చెప్పిందే రాంగు. అందుకే ప్రభువు యెహోషువ చెప్తున్నాడు, నీ విజయము దేని మీద ఆధారపడి ఉంటుంది? యెహోషువ, నీ బాధ్యతను నువ్వెంత చక్కగా నిర్వర్తిస్తావో దాని మీద నీ విజయము ఆధారపడి ఉంటుంది. ఆమేన్. గాడ్స్ వర్డ్ ప్రామిసెస్ విక్టరీ, బట్ వాట్? ద విక్టరీ ఇస్ ఎ కండిషనల్ విక్టరీ. నువ్వు ఆ షరతులను నువ్వు నిర్వర్తించినప్పుడే నువ్వు ఆ విజయాన్ని నువ్వు చూడగలవు. అందుకని దేవుడు అన్నాడు, విజయం ఇస్తాను, విజయం తప్పకుండా ఇదే, కానీ ఈ షరతు ఇది నెరవేర్చాలి. ఏమిటి? ఈ ధర్మశాస్త్రంలో ఎప్పుడు కూడా నువ్వు ధ్యానించాలి. ఎందుకు ధర్మశాస్త్రంలో ధ్యానించేది? ధర్మశాస్త్రంలో ధ్యానిస్తే మనకు వచ్చేటువంటిది ఏమిటి? ఉదయకాలము లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు కూడా నువ్వు సినిమా చూస్తే నీ మనసుకు ఏమవుతుంది? నీ మనసులో ఏముంటుంది? నీ మనసులో సినిమా ఉంటుంది. అవునా కాదా? నాకు తెలియదు ఇప్పుడు మీ మనసులో ఏముందో నాకు తెలియదు. దేంతో మీరు వచ్చారో నాకు తెలియదు. కొన్నిసార్లు ఆరాధన కష్టంగా అనిపిస్తుంది. ఎందుకు ఆరాధన కష్టం ఉంటుంది? ముందు రోజు రాత్రి నువ్వు సినిమా చూసి వచ్చి ఇక్కడ కూర్చుంటే నేను దేవుడు అంటే నీ మనసులో సినిమా ఉంటుంది. కానీ నేను చెప్తున్నాను, దేవుడు నిన్ను మేల్కొల్పడం అబ్బో ఎంత కష్టమో. ఎందుకంటే ఆ సినిమాని దాన్ని నీ నుంచి తోసేయాలి, దేవుడిని తీసుకురావాలి. ఈనాడు అనేక మంది ప్రజలను చూస్తున్నాం, వారి జీవితాలను చూస్తే వారిలో కనబడదండి, దేవుడు కనబడలేదు. ఎందుకు దేవుడు కనబడలేదు? వారి మనసులో దేవుడు లేదు. ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నప్పుడు నీలో కనబడదండి, దేవుడు నీలో కనబడతాడు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఈ భూలోకంలో ప్రజలకు దేవుడు ఎక్కడో కనబడ్డ కాదు, మనలోనే దేవుడు కనబడాలి. దేవుని వాక్యం దివారాత్రులు ధ్యానిస్తున్నప్పుడు దేవుని నుండి ప్రజలు అవుతావు. దేవుని మనసు మనం కలిగి ఉంటాము. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటి? ఒకసారి లూకా రాసిన సువార్త 11వ అధ్యాయంలో ఒకసారి వెళ్ళండి, 8వ వచనానికి ఒకసారి వెళ్ళి చదవండి. లూకా రాసిన సువార్త. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ ఆ థాట్ ఒకటి చెప్పాలంటే అక్కడ దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటి? నువ్వు దివారాత్రులు, నువ్వు రాత్రి పగలు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దట్ షుడ్ బికమ్ ఏ ప్రయారిటీ ఆఫ్ యువర్ లైఫ్. వాక్యమును ధ్యానించడం అనేటువంటిది దట్ షుడ్ బికమ్ ఏ ప్రయారిటీ. అది నీకు ఒక ప్రాధాన్యత. అంటే అది ఏదో అవును కాదు అన్నట్టు కాదు. ప్రేమను వాళ్ళ బాధ్యత దగ్గరకు వచ్చినప్పటికీ దేవుని వాక్యం చెప్పేది అంటే అవును కాదు అన్నట్టు కాదు. ఐ మీన్ దేవుడు ఏదైనా చెప్పారంటే అవును కాదు అన్నట్టు కాదు. నేను అడుగుతాను, ఈ దినమందు ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు గడిచిన వారంలో బైబిల్ చదవకుండా వచ్చారు? చాలామంది మనసుల్లో ఏమిటంటే నువ్వు విజయాన్ని కోరుకున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని కోరుకున్నావు, కానీ దేవుడు చెప్పిన మాట నీ చెవిని పడలేదు. బాధ్యతలను నిర్వర్తించే మనస్సు నీకు లేదు. నేనంటాను నీకు విజయము రాదు అని చెప్తాను. ఎందుకంటే దేవుడు విజయానికి షరతులు పెట్టాడు. ఏమో షరతు పెట్టాడు? నా వాక్యమును ధ్యానించు, దివారాత్రులు ధ్యానించు. అంటే ఏమిటి? దానిని ఒక ప్రాధాన్యతగా చేసుకో. పొద్దున్న లెగిస్తే ఏం చేయాలి?
ఏం చేస్తారు? పళ్ళు తోముకోవాలి. పళ్ళు తోముకోకపోతే ఏమవుతుంది? పళ్ళు తోముకోకపోతే ఏమవుతుందండి? ఏమవుతుంది పళ్ళు తోముకోకపోతే? కంపు కొడుతుంది. బాగా చెప్పారు. పళ్ళు తోముకోకపోతే కంపు కొడుతుంది. ప్రేమల వారారా, పళ్ళు తోముకోకపోతే కంపు కొడుతుంది పౌలు భక్తుడు కూడా చెప్పాడు. అందుకని ఆయన ఏమన్నాడు? ఒళ్ళు తోముకోకపోతే కంపు కొడుతున్నాడు. వాక్యమును దేవన్నాడు అది ఉదక స్నానం అన్నాడు. వాక్యం ఏమన్నాడు? ఉదక స్నానం అన్నాడు. ఆ స్నానం చేయకపోతే ఏమవుతుందండి? కంపు కొడుతుంది. పళ్ళు తోముకోబడితే కంపు కొడుతుంది, స్నానం చేయబడితే కంపు కొడుతుంది. వాక్యం చదవకపోతే కూడా ఏమవుతుంది? కంపు కొడుతుంది. ఏం పడుతుంది? నాతో ఒకసారి చెప్పండి. కంపు కొడుతుంది. నేనంటారు, గడిచిన వారు స్నానం చేయని వాళ్ళు ఎవరున్నారా? పళ్ళు తోముకోని వాళ్ళారా? మీరు కంపు కొడుతున్నారు. పాస్టర్ అదేంటండి, కావాలని సంఘానికి మరీ వస్తే కంపు కొడుతున్నారంటే అంటారేంటండి? శుద్ధి చేయాలి కదండి. మరి దేవుడు మన బాధ్యతలను గుర్తిస్తాడు. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మనిషికి అవసరం వచ్చింది. ఏం అవసరం వచ్చింది? ఆ రొట్టెల అవసరం వచ్చింది. అర్ధరాత్రి కాలంలో ఎవడో నా ఇంటికి ఎవరో బంధువు మిత్రుడు వచ్చాడు, అందుకని చెప్పేసి అవసరం వచ్చింది. అందుకని ఒక స్నేహితుడి దగ్గరికి ఏం చేస్తున్నాడు? తలుపు కొడుతూ ఉన్నాడు. అయితే తలుపు కొడుతూ ఉన్నప్పుడు వాక్యము చెప్పేది ఏమిటో తెలుసా? తలుపు కొడుతున్నాడు. ఎంతసేపు తలుపు కొడుతున్నాడు. ఆ మాటలు వాక్యమును ఏమిటంటే, వాక్యం చదువుతున్నప్పుడు when you read the word of God gives us a revelation. That revelation is like a key to your life. వాక్యం చదువుతున్నప్పుడు ఏమవుతుంది? దేవుడు ఒక తాళపు చెవుని ఇస్తాడు, మనకు ప్రత్యక్షత దేవుడు ఇస్తాడు. ఆ ప్రత్యక్షత జీవితానికి ఏమవుతుంది? తాళపు చెవి అవుతుంది. ప్రభు అన్నాడు ఇక్కడ ఏమిటి? మాటికి చదువునమ్మ మాట. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని నీతో చెప్పు. చూడండి ఏమన్నాడు? సిగ్గు మాలిన వాడు ఏం చేస్తున్నాడు? అడుగుతున్నాడు. తలుపు దగ్గర నుంచుని ఏం చేస్తున్నాడు? తలుపు తడుతున్నాడు, అడుగుతున్నాడు. ఈ అడగటం ఎలా అడుగుతున్నాడంట? సిగ్గుమాలి. సిగ్గున్నోడు ఎన్నిసార్లు అడుగుతాడు? ఒకసారి, రెండుసార్లు. సిగ్గులో ఎన్నిసార్లు అడుగుతాడు? మాటికి అడుగుతాడు. అంటే దేవుడు వాక్యం చెప్పేది ఏంటి? చాలామంది ప్రార్థన చేస్తారంటే ఎట్టున్నారంటే వీళ్ళు జెంట్లమెన్ అనమాట. వీళ్ళు జెంట్లమెన్ అంటే కొన్నిసార్లు ప్రార్థన చేస్తారు దేవుని దగ్గరకు వచ్చి, ఒకసారి చెప్పారుగా దేవుడు చాలదా, 2 సార్లు చెప్పారుగా చాలదా అని వినపడదా? దేవుడు అంటాడు, ఇలాంటి జెంటిల్మెన్ నాకు అవసరం లేదు. ఎలాంటి ఇలా ఒక్కసారి 2 సార్లు చెప్పి, దేవా చెయ్యి, నువ్వు 2 సార్లు చెప్పాక ఇంకేంటి చేయవా? ఏంటి జరగలేదా? ఇంకా చేయకపోతే నెక్స్ట్ వీక్ నుంచి మందిరానికి వెళ్ళాక 2 సార్లు చెప్పినా కూడా చేయకపోతే అలా ప్రభు. దిస్ ఇస్ టాక్ అబౌట్ లైన్ ఆఫ్ డిమార్కేషన్. లైన్ ఆఫ్ డిమార్కేషన్ అంటే ఒక లైన్ గీస్తాం. ఈ లైన్ ఏంటంటే, ఒకడేమో పిచ్చోడు ఉంటాడు, ఇంకోడేమో పట్టుదల కథలో ఉంటాడు. చూడండి, టాక్ అబౌట్ లైన్ ఆఫ్ డిమార్కేషన్ బిట్వీన్ సమ్మన్ హూ ఇస్ పర్సిస్టెంట్ అండ్ సమ్మన్ హూ ఇస్ క్రేజీ. వేర్ డూ యూ లా ది లైన్ ఆఫ్ డిమార్కేషన్? అంటే ఎక్కడ దాకా వచ్చిన తర్వాత పిచ్చి అవుతుంది, ఎక్కడ వరకు దాని పట్టుదలకు చూడొచ్చు. పట్టుదల గల వాడు ఏం చేస్తాడు? మొన్న ఎక్కడ చూశారు, సమ్వేర్ ఐ రెడ్ ఇట్, సమ్ ఫెలో హీ అప్లైడ్ ఫర్ గూగుల్ జాబ్ 40 times. ఎన్నిసార్లు అప్లై చేశాడంట? 40 సార్లు అప్లై చేశాడు. 40 సార్లు అప్లై చేస్తాడు. మీరేమంటారు? పిచ్చోడా పట్టుదల గల్లోడా? పిచ్చోడు కూడా ఏం చేస్తాడు? పిచ్చి పనులు చేసిన పని చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? వాడు ఫలితం లేకుండా చేస్తున్నాడు కానీ వాడిని ఏమన్నా పిచ్చోడు అంటాం. అవును కదా? అయితే పట్టుదల గల వాడు కూడా ఏం చేస్తున్నాడు? పట్టుదలతో చేసిన పని చేస్తున్నాడు. అయితే నేను అడుగుతాను, ఇక్కడ ఎక్కడ ఏ పాయింట్లో పిచ్చి అనొచ్చు, ఏ పాయింట్లో పట్టుదల అవ్వచ్చు, ఏ పాయింట్కి వచ్చేప్పటికి పట్టుదల పిచ్చిగా మారుతుంది. ఐ హోప్ ఐ మేకింగ్ మై సెల్ఫ్ క్లియర్ టు యూ. ప్రభు చెప్పేది ఏంటి సార్? నాకు ప్రార్థన చేసేవాళ్ళు అవసరం లేదు, నాకు ఏంటి పిచ్చోళ్ళలాగా ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. దేవుడికి ఎవరు కావాలి? పిచ్చోళ్ళు కావాలి. ఆయన మాటను నమ్మేటువంటి పిచ్చి వాళ్ళు కావాలి. ఆయన మాటను నమ్మి ఆయన సన్నిధికి వెళ్ళి ఈయన తప్పకుండా చేస్తాడు, నేను చేసే పని పిచ్చి పనిలాగా ఉంది, అయినా కూడా నేను ప్రార్థన చేస్తాను, ఎందుకంటే నాకు తెలుసు ఈయన ప్రార్థన ఆలకిస్తాడు అన్నటువంటి పిచ్చి వాళ్ళు కావాలి. హల్లెలూయా. దివారాత్రులు జాయిన్ అర్థం ఏంటి? నాకేం పర్లేదా? రాత్రి ఇదే పనా, పగలు ఇదే పనా?
పర్లేదు అక్కడ దేవా తెలీదా? ప్రేమ వారరా, దేవుడు జీవితాల్లో రాజు కావాలి. నువ్వు పిచ్చివాడు అయినప్పుడు ఏమంటావు? అవును, నా జీవితంలో దేవుడు రాజు అవుతావు, రాజు అవుతాడు. హల్లెలూయా. ఎటువంటి వాళ్ళు? దేవుని కోసం పిచ్చి వాళ్ళు అవ్వాలి. ఏమిటి? పగలు రాత్రులు ఏమన్నాడు? ఏమిటి? దివారాత్రులు ఈ ధర్మశాస్త్రాన్ని ధ్యానించు. దేవుడు ఏమన్నాడు? ట్రాన్సాక్షన్, మార్పు వస్తుంది. మార్పు మధ్యలో మైండ్ దేవుని మనసుతో మాటతో నిండాలి. మార్పును హ్యాండిల్ చేయాలంటే, హల్లెలూయా, ఆ జరుగుతున్న మార్పులో దేవుని చిత్తాన్ని చూడాలంటే వాక్యమును ధ్యానము చేసే వారము ఉండాలి. హల్లెలూయా. నైతిక విలువలు కలిగి ఉండాలంటే మైండ్లో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం లేకపోతే మైండ్లో ఏముంటుంది? లాభ నష్టాలు. ఒక ఇద్దరు డాక్టర్లు ఉన్నారంట. లాభ నష్టాలు ఉన్నా కదా. ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. భార్య, నిజంగా జరిగింది. భార్య భర్త ఇద్దరు డాక్టర్లు. ఇద్దరు మెడికల్ స్కూల్లో ఉన్నారు. ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు, ఎండి. ఇద్దరు ఏమనుకున్నారంటే, వీ డోంట్ వాంట్ హ్యావ్ చిల్డ్రన్ నౌ. మనకు పిల్లలది ఇప్పుడు, ఎందుకంటే మన ఇద్దరం కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాం. భార్య గర్భవతి అయింది. ఇప్పుడు ఇద్దరు ఆలోచించుకుంటారు. ఇప్పుడు ఈ బిడ్డ ఏంటి? మన కెరియర్కి, మన భవిష్యత్తుకి అడ్డు. ఆడపిల్లని మగపిల్ల అడ్డు వస్తుంది, అడ్డు వస్తాడు లేకపోతే. అయితే ఇప్పుడు ఏం చేయాలి? లాభ నష్టాలు. 21వ శతాబ్దంలో నేనంటాను, ఈ మైండ్, దిస్ ఇస్ డెవలిష్ మైండ్, దిస్ ఇస్ డెవలిష్ మైండ్. ద మైండ్ ఆల్వేస్ కాంటెంప్లేటింగ్ అబౌట్ లాస్ అండ్ ప్రాఫిట్. దట్స్ ఎ డెవలిష్ మైండ్, దట్స్ ఎ డెమానిక్ మైండ్. ఎప్పుడు లాభ నష్టాలు ఆలోచించే మైండ్ అది. దట్స్ ఎ డెవలిష్ మైండ్, దట్స్ ఎ డెమానిక్ మైండ్. ఈ మైండ్ నుంచి కొన్ని విడుదల కావాలి. ఈ మైండ్ నుంచి విడుదల కావాలంటే దేవుని ధర్మశాస్త్రం కావాలి. సరే, ఇద్దరు నిర్ణయించుకున్నారు, మన ఇద్దరం క్రైస్తవులు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే అబార్షన్ చేయించుకుంటే అందరికీ తెలిసిపోతుంది. అందుకని ఇప్పుడు ఏం చేయొద్దు, హాస్పిటల్కి వెళ్ళి అబార్షన్ చేయించుకోవద్దు. అయితే భార్య చెప్పిందంట, అబార్షన్ ఎక్విప్మెంట్ ఏది ఉందో, మన ఇద్దరు డాక్టర్లే కదా, నువ్వు ఇంటికి తెచ్చి అబార్షన్ ఇంటికాడ చేసేవి. చూడు ఇక్కడ ఆలోచన చూడు. నేను చెప్తున్నా నేను. Why should we read the word of God? Why should we meditate upon it day and night? What doesn't happen to me when I meditate the word of God day and night? ఏమి జరుగుతుంది? నేను దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించినప్పుడు నా మనసు మారుతుంది. నా మనసుకు దేవుని కూడా వస్తుంది. దేవుని ఏంటి? వెలుగులో ప్రార్థాన్ని కూడా నేను చూస్తాను. ప్రియమైన వారల, మంచి చెడులు కాదు, లాభ నష్టాలు కాదు చూడవలసింది. ఏమి చూడాలి? హాలలో ప్రతిదాన్ని దేవుని దృష్టితో చూడాలి. అటువంటి స్థితికి మనం రావాలి. కేవలం లాభ నష్టమే కాదు. లాభ నష్టాలు చూసుకున్నారు. ఏముంది? ఇంటికి తీసుకునే ఎక్విప్మెంట్. ఈ పిల్ల మనకి అడ్డు. అందుకని అబార్షన్ చేశాడు. అర్ధరాత్రి గారు పాస్టర్ గారి ఫోన్ మోగుతుంది. పాస్టర్ ఐ థింక్ ఐ కిల్ మై వైఫ్. పాస్టర్ గారు నా భార్యను చంపేసినట్టున్నారు, ఒక్కసారి నాకు సహాయం చేయండి. నా భార్యను నన్ను చంపేసినట్టున్నాను, సహాయం చేయండి పాస్టర్ గారు. అదేంటి అంటే, పాస్టర్ గారు మేమిద్దరం క్యాంపస్లో ఏంటి, మేమిద్దరం గొప్ప క్రైస్తవులు, మరి అబార్షన్ చేయాలనుకున్నాను, అందరికీ తెలుస్తుందని చెప్పేసి ఇంటికాడ చేశాను, అబార్షన్ చేశాను. ఇప్పుడు అబార్షన్ చేస్తున్న టైంలో భార్య ఏమైపోయింది? చనిపోయింది. సహాయం చేయండి పాస్టర్ గారు, రండి పాస్టర్ గారు ఒకసారి. ఐ కిల్ మై వైఫ్. పాస్టర్ గారు ఏం చేస్తారు? ఇప్పుడు దేవుడు కావాలి. ఎప్పుడు దేవుడు కావాలి. చావు బ్రతుకుల మధ్య ఎవరు కావాలి? దేవుడు కావాల్సి వచ్చాడు. అప్పుడు దేవుడు జ్ఞాపకం రాలేదు. ప్రేమ వారారా, చాలామంది దేవుణ్ణి కోరుకుంటారు. ఎప్పుడు కోరుకుంటారు సార్? చావు బ్రతుకుల మధ్యలో దేవుణ్ణి కోరుకునే వారు ఉన్నారు, కానీ ఏమిటి మిగతా సమయాల్లో దేవుణ్ణి కోరుకునే మనుషులు లేరు. మిగతా సమయాల్లో వారు చేసేదేంటి? వారి జయమేంటి? నా లాభము నా నష్టమే. ఒక నిండు ప్రాణాన్ని, బిడ్డను నేను చంపేశాను,
అన్నటువంటిది లేదు. భార్య చనిపోయిన తర్వాత ఇప్పుడు పట్టుబడతాను, ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియటలేదు, ఇప్పుడు పాస్టర్ గారు నాకు తెలియట్లేదు ఏం చేయాలో, ఒకసారి దేవుని మాట నాకు చెప్పండి. దేవుని మాట ఇంతకు ముందు కూడా ఉంది, కానీ దేవుని మాటను ముందు లక్ష్య పెట్టలేదు. ప్రార్థనలో మనకేం కావాలి? దేవుని కోణం, దేవుని వాక్యం, దేవుని వెలుగు మనకు కావాలి. లాభ నష్టం కాదు. అనేక పనులు ఏమిటి చేయడం లాభం కలగవచ్చు, అయినప్పుడు కూడా కోరుకునేది ఏంటి? లాభం కాదు. ఏం కోరుకుంటాను? దేవుడు దీని గురించి ఏమి చెబుతున్నాడు, దేవుడు ఏమంటున్నాడు దీని గురించి, ప్రభు ఏం చెప్తున్నాడు దీని గురించి. కానీ మనం గొప్ప మార్పులోంచి వెళ్తూ ఉండొచ్చు. ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు ఈ మార్పు మధ్యలో నా వాక్యమును నువ్వు విడిచిపెట్టద్దు. ఎందుకంటే అది నీ పాదాలకు వెలుగు, అది దీపం, అది నిన్ను నడిపించేది. నీ దీపాన్ని ఆర్పుకోకు. ఈ దినమందు ప్రభు చెప్తున్న మాట, నీ దీపాన్ని ఆర్పుకోకు, నీ దీపాన్ని ఆర్పుకోకు. ఈ బైబిల్ను ఎక్కడ పడవేశావు, ఏ షెల్ఫ్ మీద ఉందో, ఎంత కాలం అయిందో, నువ్వు ఒక్కసారి ఈ బైబిల్లో తీయి, మరల ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానము చేయి. ఒక్కసారి మరలేమవుతుంది? నీ పాదాలకు వెలుగు కలుగుతుంది, నీ మార్గం అట్లా స్పష్టంగా కనబడుతుంది. దేవుడు అన్నాడు, దీన్ని తీసి మరలా ధ్యానించండి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మా తండ్రి, మీకు వందనాలు. దినమంది మాకు ఇచ్చిన సమయం బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, నీ కృప మాకు దయచేయండి. మార్పులోంచి వెళ్తున్నావా? Are you going through a time of transition? You need the light of God during the time of transition. The word of God is the light. We're called to meditate upon it day and night. The word of God gives you the purpose. The word of God gives you meaning. ప్రభు, ప్రార్థన చేస్తున్నాం, మీ సహాయము మాకు దయచేయండి. ప్రభు, నీ వాగ్దానాలు బట్టి మీకు వందనాలు. వాగ్దానాలన్నింటిలో కూడా గొప్ప వాగ్దానం మాకు ఇచ్చావు. ఆ వాగ్దానం మా పరలోకపు తండ్రి, నీవే మాతో ఉంటాన్నావు. ప్రేమైన వారారా, దేవుడు తానే మనతో ఉంటానని చెప్పి జ్ఞాపకం చేశాడు. హల్లెలూయా. దేవుని కృతజ్ఞత చెల్లించు. ప్రభు, నాతో ఉన్నందుకు నీకు వందనాలు. సహాయం చేయండి. కొద్ది మనల్ని అందుకోండి. ప్రతి ఒక్కరిని దీవించండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.